నల్గొండ జిల్లా మల్లెపల్లి ప్రధాన సెంటర్లో ఉన్నాము. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ బై ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థులుగా 52 మంది ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి తీర్మార్ మల్లన్న గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి, బీజేపీ నుండి ఇక్కడ బుద్ధుల ప్రేమేందర్ రెడ్డి గారు, స్వతంత్ర అభ్యర్థులు అనిల్ సార్ గారు, ఆయనతో పాటు జాన్సన్, వీళ్ళు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నారు. అసలు ఎవరు గెలవబోతున్నారు, ఈ పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అని చెప్పి ఇప్పుడు మనం మల్లెపల్లి సెంటర్లో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. పేరండి? నా పేరు ఏకుల సురేష్. ఓకే, మీకు పట్టభద్రుల ఓటు ఉన్నదా? ఉన్నదండి. ఓకే, ఎవరికి ఓటు వేయబోతున్నారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ మన యొక్క రాష్ట్రంలో చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా కూడా 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. కేంద్రంలో బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాని 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలను చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నది. అలాంటి సమయంలో ఇప్పుడు ఉప ఎన్నికలు నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలు రావడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో ఎంత అవగాహన కల్పిస్తున్నటువంటి మల్లన్న గారికి ఈరోజు ప్రజల సేవ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం చాలా హర్షించదగ్గ విషయం. కాబట్టి మల్లన్న గారికి పట్టభద్రులు అందరూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నిరుద్యోగ సమస్యను పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి తొలగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తను అధికార పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు మల్లన్న గారు. తను చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉందా? నిరుద్యోగుల సమస్యల గురించి గలమొప్పే అవకాశం ఉందా అంటారా? ఖచ్చితంగా సజెషన్స్ చేసి ప్రజాపాలనలో ప్రజలకు అవసరమైనటువంటి పాలన ముందుకు తీసుకే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది. కాబట్టి తను కూడా నిరుద్యోగుల పట్ల ఈ 10 సంవత్సరాలు ఏ విధంగా నష్టపోయారు, పేపర్ లీకేజీలు, ఇంకా ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను పై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నది. కాబట్టి నిరుద్యోగులకి న్యాయం చేసే వ్యక్తిగా మన తీర్మార్ మల్లన్న గారు ఖచ్చితంగా చట్టసభలు నిలబడతారని మేము కోరుకుంటున్నాం. దాంతోపాటుగా తనకున్న ఆస్తిని ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి అతను ఒక జీరో బడ్జెట్ పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా మీరు అనుకుంటా ఉన్నారు? 100% మేము సమర్థిస్తున్నాం. ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేయాలనుకునేటటువంటి వారు ప్రజల సొమ్ముని కాజేసేటటువంటి వారిగా కాకుండా నా దగ్గర ఉన్నటువంటి యొక్క సొమ్మును నేను ప్రజలకి, సమాజానికి, ఈ ప్రభుత్వానికి అప్పజెప్పి ప్రజాసేవకై ముందు నిలబడతానని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి. అతన్ని చూసి ప్రజాపాలకులు, రాబోయే రాజకీయవేత్తలు అందరూ ప్రజల సేవకై ఎలా నడవాలి అని మల్లన్న గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు మల్లన్న గారు గతంలో స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈసారి ఎంత మెజార్టీ గెలుస్తారంటారా, లేకపోతే గెలిస్తే ఎంత మెజార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా ప్రజలకు సేవ చేసేటటువంటి ప్రభుత్వం ఏర్పడింది. ప్రజాపాలనతో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలోకి ఉండే విధంగా అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రజలు అందరూ, అదేవిధంగా మేధావి వర్గమైనటువంటి పట్టభద్రులు, ఉద్యోగులు, మేధావులు ఇంకా ప్రభుత్వంపై మంచి అవగాహన కలిగే ఉన్నారు. కాబట్టి నిరుద్యోగుల పట్ల చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి తీర్మార్ మల్లన్న. కాబట్టి ప్రతి పట్టభద్రుడు మేధావి, చదువుకున్న వ్యక్తులు. కాబట్టి భారీ మెజార్టీతో మల్లన్న గారిని ప్రతి ఒక్కరూ చట్టసభల్లోకి పంపించాలని కోరుకుంటూ మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారని మేమంతా కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? బాలకృష్ణ. ఓకే, ఎక్కడండి? గుడిపల్లి మండల్ యూత్ ప్రెసిడెంట్ అండి నేను, కాంగ్రెస్ పార్టీ. ఓకే, మల్లన్న గారు అధికార పార్టీ నుండే పోటీ చేస్తూ ఉన్నారు. అవును. తను ఎంత మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు? మా దేవరకొండ నియోజకవర్గంలో 10,160 ఓట్లు ఉన్నాయండి. మేము దాదాపు 9,500 ఓట్లు వేయగలుగుతామండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ యువత ఏకతాటిపై ఉన్నది. గతంలో కూడా తీన్మార్ మల్లన్న పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా మేము కాంగ్రెస్ పార్టీ కొంతవరకు మేము చెప్పొద్దు కానీ మేము సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. మల్లన్నకు ప్రశ్నించే గొంతుకై మా అందరి తరఫున ఈ 34 నియోజకవర్గాల్లో ప్రశ్నించే గొంతుకై మా అందరి కష్టాలు నిరుద్యోగుల తరఫున చెప్పడానికి మండలిలో మల్లన్న ఉండాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. దాంతోపాటుగా తనకున్న ఆస్తిని ఈరోజు గవర్నమెంట్కి రాసి జీరో పాలిటిక్స్లోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా మీ స్వీకరిస్తా ఉన్నారు? వాస్తవంగా మల్లన్న గారు
తీన్మార్ మల్లన్న గారు లాస్ట్ టైం 3 సంవత్సరాల క్రితం నేను పూర్తి స్థాయి పాలిటిక్స్లో వచ్చినప్పుడు నా ఆస్తిని, నా కుటుంబం మీద ఉన్న ఆస్తులు అందరినీ ఆస్తి మొత్తాన్ని గవర్నమెంట్కి నేను రాసిస్తా అని చెప్పేసి అదే మాట మీద రాసి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అనుకుంటున్నాం, ఎవరైనా పాలకులు, ఎవరైనా రాజకీయ నాయకులు రాజకీయం చేయడానికి వస్తే ఆస్తులు సంపాదించుకోవడానికి వస్తారు, కానీ తనకున్న ఆస్తిని గవర్నమెంట్కు ధారాదత్తం చేసి ఈ నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి వస్తున్నారు. కాబట్టి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కదీర్ అండి. ఎక్కడ? ఇక్కడే మల్లేపల్లి ఉన్నా. ఓకే. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? ఉందండి. ఓకే. గతంలో వేశారా? గతంలో ఇవ్వలేదండి, మిస్ అయినాము మల్లన్న గారిని గెలిపించుకోండి. ఓకే. అంటే మల్లన్న గారు అని చెప్పి ఫిక్స్ అయి ఉన్నారా? అవునండి. తనే ఎందుకు అనుకుంటున్నావు? తనే ఎందుకంటే ఇప్పుడు మనము కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో వాస్తవానికి మనం కొట్లాడుకుంది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. ఏదైతే మరి కేసీఆర్ మరి నియామకాలు ఇస్తారని చెప్పేసి 10 ఏళ్ళకి వెళ్ళి పాలించి మాకు మాలాంటి ఎంతోమంది చదువుకున్న విద్యార్థులము ఈరోజు ఉద్యోగాలు లేక ఇట్లాంటి షాప్లో పనిచేసుకున్న పరిస్థితి వచ్చినది. అయితే ఈ యొక్క పరిస్థితిని మొట్టమొదటిగా కేసీఆర్ గారిని ధైర్యంగా ప్రశ్నించిన వ్యక్తి ఎవరన్నా అంటే ఆయన తీన్మార్ మల్లన్న. కాబట్టి మేము ఆయనకే గతంలో ఇద్దాం అనుకున్నాము. వాస్తవానికి అది అప్పుడు నా ఓటు రిజెక్ట్ అయింది. మరి రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ చేసిరా గత పాలకులు అనేది తెలియదు. వాస్తవానికి ఈసారి మాత్రం ఓటు వచ్చింది. ఖచ్చితంగా ఒకటే ఓటేస్తా. మా మొదటి ప్రాధాన్యతోడు 2 నెంబర్ పైన తీన్మార్ మల్లన్న గారికి వేసి వాళ్ళని గెలిపిద్దామని మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం. గత పాలకుల మీద పోరాడిన వ్యక్తి మల్లన్న గారు కాబట్టి అవునండి. చేస్తా అని మీరు అంటా ఉన్నారు. అవును. ఇప్పుడు అధికార పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నారు. అవునండి. మీ సమస్యల పట్ల చట్టసభలో మాట్లాడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. తీన్మార్ మల్లన్న అంటేనే ఒక ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి మా తెలంగాణ యువత మొత్తం కూడా వారిని భావిస్తూ ఉంది. వారు అదే విధంగా కూడా మాట్లాడతారని మేము ఖచ్చితంగా వారిని నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి మరి జరిగే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మల్లన్న గారిని గెలిపిస్తాం కూడా. ఒకటే ఓటేస్తా అంటున్నారు, అది కూడా మొదటి ప్రాధాన్య ఓటుతోనే గెలుస్తారంటారా? ఖచ్చితంగా ఈసారి మొదటి ప్రాధాన్య ఓటుతో గెలుస్తారండి. లాస్ట్ టైమే మొదటి ప్రాధాన్య ఓటుతో గెలిచిపోయినాడు. వీళ్ళు చేసిన దొంగ పనులు, ఆ దొంగ ఓట్లు చాలా మంది ఇదే మల్లెపల్లి మండలంలో అసలు డిగ్రీ లేని వాళ్ళు మా కళ్ళ ముందు పోయి ఓట్లు వేసిన ఎంతో మందిని చూసినాం మేము. అసలు ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు లాస్ట్ టైం. ఎంత మెజార్టీ గెలవబోతారు? ఇంకా మెజార్టీ అనేది తెలియదు, చెప్పలేము. అంటే ఆ స్థాయిలో లేము కదా. వాస్తవానికి నేను కానివ్వండి, ఆ తర్వాత నా ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ కూడా మల్లన్న గారికి వేస్తారని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వారిని గెలిపించుకుంటాం కూడా. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నర్సింగ్. ఓకే. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా అండి? ఉందండి. ఎక్కడ మీది? గాజీనగర్ చింతేడుతండ గతంలో వేశారా? వేసినాం. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తీన్మార్ మల్లన్న. తన పేరు స్పెషల్గా చెప్తా ఉన్నారు. అంటే పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏ పనైనా చేయగలిగే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్నకు వేయాలని మా. మీ పేరండి? జే రవి అండి. మీకు ఎమ్మెల్సీ ఓటు ఉందా? ఉంది. ఎవరికి ఓటు అయిపోతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి గెలిపిస్తాం.